హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవడం ఎలాగో చూద్దాం. ఇంతకుముందు వీడియోలో ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్, కొలతలు అవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఇది రెండవ పార్ట్‌గా చేస్తున్నాను. దీనిలో ఈ లాంగ్ ఫ్రాక్ కుట్టడం వరకు చేస్తున్నాను. ముందుగా లైనింగ్‌కి కింద జాయింట్ పడుతుంది. ఆ జాయింట్ ఎలా వచ్చిందనేది మీకు దీనికి ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. దానిలో ఈ కటింగ్ ఎలాగో, ఈ జాయింట్ పడేది ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు ఈ జాయింట్ ఉన్న దాన్ని మనం జాయింట్ చేసేటప్పుడు ఓవర్‌లాక్ ఉంటే ఖర్చులు బయటకు ఉండి మళ్ళీ ఓవర్‌లాక్ చేసుకున్నా పర్లేదు. లేనప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మడత పెట్టి కుట్టేసుకుంటే ఇంక పీస్ రాకుండా ఉంటాయి. ఇలా ఒకసారి పాదం ఖర్చు మడిచేసి తర్వాత తీసి మళ్ళీ ఆ ఖర్చులు కనిపించకుండా మళ్ళీ పైన ఇంకో ఎడ్జ్ కుట్టేసుకుంటే నీట్‌గా ఉంటుంది. పీస్ రాకుండా ఉంటుంది. ఓవర్‌లాక్‌తో పని ఉండదు. ఇప్పుడు ఈ ముక్కని మళ్ళీ లైనింగ్‌కి జాయింట్‌కి ఏసుకోవాలి. లైనింగ్ పొడవు తగ్గిందనమాట. తగ్గిన దానికి ఇప్పుడు ఈ ముక్క జాయింట్ చేస్తున్నాం మనం. ఇది కటింగ్ మీరు చూస్తే అర్థమవుద్ది. కటింగ్‌లో నేను ఈ జాయింట్ ఎలా వచ్చింది, దాన్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను. తప్పకుండా మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. ఇట్లా ఇప్పుడు లైనింగ్‌కి ముందు జాయింట్ ఏసుకోవాలి. ఈ జాయింట్‌కి ఇప్పుడు కింద దానికి, పైదానికి కూడా అంచొచ్చింది కాబట్టి మనం ఓవర్‌లాక్ చేయక్కర్లేదు, పీస్ రాదు. అందుకని పాదం కట్ చేసి కుట్టేస్తున్నాం. లేదంటే ఇందాక నేను చూపించిన విధంగా మడిచి కుట్టుకుంటే పీస్ రాకుండా ఉంటది. లేదు ఓవర్‌లాక్ మిషన్ ఉంటే ఓవర్‌లాక్ చేసుకోవచ్చు. ఇలా అంచొచ్చినప్పుడు మాత్రం ఓవర్‌లాక్‌తో పని లేదు, మడిచి కుట్టే పని లేదు. మామూలు కుట్టేసి తర్వాత పైన మళ్ళీ ఎడ్జ్ కుట్టేసుకుంటే గట్టిగా ఉంటది. ఇలా జాయింట్ కుట్టేసుకున్న తర్వాత కింద మొత్తం లైనింగ్‌ని పీస్ రాకుండా రౌండ్ కటింగ్ చేసింది కదా, అది మొత్తం మడిచి కుట్టుకోవాలి. అని కుదిరితే ఇప్పుడు కొత్త వాళ్ళైతే ఒకసారి మడవడం, 2 సార్లు మడవడం కష్టంగా ఉంటది. కొంచెం అలవాటైన వాళ్ళైతే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా 2 సార్లు ఒకేసారి మడిచి కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదంటే ముందు ఒకసారి పాదం ఖర్చు మడుచుకుంటూ వెళ్ళి, ఆ తర్వాత మళ్ళీ ఇంకో పాదం కుట్టేసుకోవచ్చు. లేదంటే ఒకసారి పాదం ఖర్చుకి మొత్తం మడుచుకొని, ఆ మడతను మళ్ళీ ఇంకో మడత వేసుకొనైనా కుట్టుకోవచ్చు. మీకు వీలుని బట్టి, మీరు కుట్టగలిగిన దాన్ని బట్టి కింద దీన్ని ఇలా కుట్టుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్ ఇప్పుడు పైనైతే దీనికి మనం కుచ్చు పెడతాము. కానీ లైనింగ్‌కే కుచ్చు పెట్టం. అందుకని దీన్ని లైనింగ్ వరకు అంబ్రెల్లా కటింగ్ చేస్తాం. ఇట్లా చేయటం వల్ల ఏంటంటే 2 కూర్చోబెడితే కొంచెం నడుం చుట్టూ ఎత్తుగా కనిపించి లావుగా కనిపిస్తారు. ఇట్లా లైనింగ్ వరకు అంబ్రెల్లా తీసుకుంటే కొంతవరకు తగ్గుద్దనమాట. లావుగా కనిపించకుండా, నడుం చుట్టూ ఎత్తుగా కనిపించకుండా ఉంటది. అది డ్రెస్ కూడా కొన్ని ఇప్పుడు దీనికి కింద ఇలా డిజైన్ వచ్చింది. ఇప్పుడు ఈ చేతికి చూస్తున్నారు కదా, అలా డిజైన్ వచ్చింది డ్రెస్‌కి. అందుకనే దీన్ని కుచ్చిపెట్టి కుడుతున్నాం. లేదంటే దీన్ని కూడా అంబ్రెల్లా కుట్టొచ్చు పైది కూడా. ఇప్పుడు చేతులకి లైనింగ్ అతికేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్ కూడా లైనింగ్ అతికేసుకుందాం. బ్యాక్ పార్ట్‌కి ఏమైందంటే లైనింగ్ మనం అడ్జస్ట్ చేయడం కోసం జాయింట్ వచ్చేలా కట్ చేసుకున్నాం. ముందు ఆ జాయింట్ కుట్టేసేసుకొని, ఆ జాయింట్ ఖర్చులు లోపల పక్కెళ్ళేలాగా పెట్టుకొని లైనింగ్ అతుక్కోవాలి. అంటే ఇప్పుడు ఈ డ్రెస్సు పల్చగా ఉంది. లోపల పక్క కంటే దీని లోపలికెళ్ళేటట్టు కుడితే బయట పక్కే కనిపిస్తాయి. అందుకని అలా కాకుండా డ్రెస్‌కి లోపల పక్కే ఉండేలాగా ఖర్చులు కనబడేలాగా జాయింట్ ఏసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇది లైనింగ్ మొత్తం అతికేసుకోవాలి. లైనింగ్ మనం కరెక్ట్‌గా కట్ చేసుకున్నాం. ఒరిజినల్‌ది కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టి పెడతాం. ఆ రెండింటిని సమానంగా పెట్టుకుంటూ ఇట్లా లైనింగ్ ఎతికేసి తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు సైడ్‌లు కలిపేటప్పుడు లైనింగు, ఒరిజినల్ కలిపి కుట్టాం. అది ఎలా అనేది మీకు అర్థమవుద్ది. లైనింగు, ఒరిజినల్ సైడ్ కలిపి కుట్టేస్తే 2 బాగోదండి. పట్టేసినట్టుగా ఉంటది. ఎందుకంటే లైనింగ్ అంబ్రెల్లా టైప్ ఉంటది. ఒరిజినల్‌దేమో మాములు కుచ్చు పెట్టేసి లంగా టైప్ ఉంటది. అందుకని విడివిడిగా కుట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అతికేసి డాట్స్ కుట్టేసుకున్న తర్వాత దీన్ని పైపింగ్ ఏసుకోవాలి. ఈ పైపింగ్‌కి మనం అంగుళం వెడల్పు ముక్క తీసుకొని దాన్ని ఒక సైడ్ మడిచి కుట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొంచెం టైట్‌గా లాగి, అంటే ఇది తాడుతో ఏసే పైపింగ్ ఏం కాదు. మామూలు క్లాత్‌తోనే ఏస్తున్నాం. అంటే ఈ డ్రెస్‌ని సింపుల్‌గానే కుట్టేసుకుంటున్నాం. ఎక్కువగా అంటే క్లాస్‌గా కుట్టాలని ఏం కాకుండా సింపుల్‌గా కుట్టేసుకుంటున్నాం. అందుకని ఇట్లా మామూలుగా పెట్టేస్తున్నాం. లేదంటే తాడు పైపింగ్ అయినా ఏసుకోవచ్చు. ఇప్పుడు ఇలా దీన్ని మళ్ళీ ఇంకోసారి లోపలికి మడుచుకొని, ఒక పావు ఇంచు కన్నా ఇంకా తక్కువ ఉండేలాగా సన్నగా తాడు పైపింగ్‌లాగా వచ్చేలాగా మడుచుకొని ఒక కుట్టేసుకుంటాం. తర్వాత లోపల ఇంకా కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటది. ఆ ఖర్చుకి మళ్ళీ డాట్స్ పెట్టుకోవాలి. డాట్ పెట్టకుండా కుడితే పట్టేస్తది. అందుకే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కత్తెరతో ఎక్స్ట్రా ఉన్న ఖర్చుకి డాట్స్ పెట్టి మళ్ళీ పక్కన పాదం కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ కింద చిన్న హోల్‌లాగా వచ్చి తర్వాత మళ్ళీ రౌండ్ నెక్ వచ్చేలాగా అడిగారు. అట్లా కుడుతున్నాం. అందుకని ముందు ఈ హోల్‌కి ఇలా ఏసేసుకొని ఆ తర్వాత నెక్ కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఈ హోల్‌ది ఇలా జాయింట్ చేసేసుకొని దానిపైన మళ్ళీ పైపింగ్ ఏసుకోవాలి నెక్‌కి. ఇది ఫ్రంట్ నెక్. ఇట్లా పైపింగ్‌కి ముందుగానే మనం రెడీ చేసుకున్న ముక్కను తీసుకొని, ఇట్లా నేను చూపిస్తున్న విధంగా పాదం కట్ చేసుకుంటూ, ఈ జాయింట్ దగ్గర రెండిటిని కలిపి పట్టుకొని, జరిగిపోకుండా చూసుకుంటూ ఏసుకోవాలి కింద. ఇట్లా పాదం కుట్టు రౌండ్ మొత్తం ఏసుకోవాలి. అక్కడ కొంచెం రఫ్ చేసుకుంటే మళ్ళీ ఊడిపోకుండా ఉంటది. నెక్ వేసుకున్నప్పుడు ఒకటి టైట్ అయ్యి చిరిగిపోకుండా గట్టిగా ఉంటది. ఇలా మొత్తం చివరిదాకా ఏసి, ఇలా ఏసేటప్పుడు మనం ఇప్పుడు పింక్ క్లాత్ ఏస్తున్నాం కదా పైపింగ్, ఆ క్లాత్‌ని కొంచెం లైట్‌గా టైట్‌గా లాగి పట్టుకోవాలి. గట్టిగా ఎక్కువ లాక్కూడదు. కొంచెం లైట్‌గా లాగి పట్టుకోవాలి. లూజ్ పట్టుకుంటే నెక్కు కరెక్ట్‌గా ఇలా తాడు పైపింగ్ లాగా తిరగదనమాట. సేమ్ దీన్ని కూడా అలాగే ఎడ్జ్ కుట్టేసుకొని తర్వాత మళ్ళీ పాదం ఖర్చుకి ఏసుకోవాలి. ఇందాక మనం కింద పెట్టిన హోల్‌కి ఎలా ఏసామో సేమ్ ఈ నెక్ కూడా అంతే. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా అంతే ఇలాగే కుట్టేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఎడ్జ్ కుట్టేసుకొని, ఇప్పుడు ఇలా మడిచే దాని లోపలికి లోపల పక్క ఉన్న ఖర్చులు కనిపించకుండా బయటికి రాకుండా మనం మడుస్తున్న మడతలోకి వెళ్ళిపోయేలాగా చూసుకుంటూ మడుచుకుంటూ ఎడ్జ్ కుట్టేసుకోవాలి.
ఆ తర్వాత ఇట్లా ఎక్కువని కట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు లోపల ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చుకి చిన్న చిన్నగా డాట్స్ పెట్టి మళ్ళీ ఇంకో కుట్టేసుకోవాలి పాదం కుట్టు. ఇదే రకంగా బ్యాక్ పార్ట్ కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో మొత్తం క్లియర్గా మీకు ఇంకా చూపిస్తూ ఉంటే చాలా టైం ఎక్కువైపోయి వీడియో చాలా లెంగ్త్ ఎక్కువైపోతుంది. అందుకని మొత్తం అంతే ఫాస్ట్ ఫార్వర్డ్లో మెయిన్గా కావాల్సిన వరకు చూపిస్తూ తీసుకెళ్తున్నాను. ఇంక ఇలాగ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం, తర్వాత బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు రెండు రెడీ అయిపోయిన తర్వాత ఇంక షోల్డర్ కలిపేసుకోవాలి. షోల్డర్ కలిపేసుకుని చేతులు కూడా కుట్టేసుకుందాం. షోల్డర్ కలపడానికి ఇట్లా పాదం కట్ చేసుకుని డబుల్ కుట్టేసుకుని తర్వాత చేతులు వేసుకుందాం. ఇలా షోల్డర్ కలిపేసి ఎక్స్ట్రా ఏమైనా దారాలు ఏమైనా ఉన్నా కట్ చేసుకొని షోల్డర్ వెనక ఎదురు సమానంగా వచ్చిన చంక కట్ చేసేసుకొని ఇప్పుడు దీనికి చేతులు వేసుకోవాలి. మన చేతులకు ముందుగా లైనింగ్ ఎతికేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ చేతులని ఫ్రంట్ బ్యాక్ చూసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఫ్రంట్ పార్ట్ ఎదురా. ఆ ఫ్రంట్ పార్ట్కి చేయి కూడా ఫ్రంట్ పార్టే వచ్చేది చూసుకుని దీన్ని కుట్టుకోవాలి. ఇది ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి చేతికి మధ్యలో పెట్టిన డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర సమానంగా ఇలా పట్టుకుంటూ ఎదరకు చూసుకుని అక్కడ నుంచి కుట్టుకుంటూ రావాలి. అలా వేసుకుంటే కరెక్ట్గా షోల్డర్ దగ్గర జారిపోకుండా కరెక్ట్గా ఉంటాయి చేతులు. లేదంటే ఓ పక్క ఎక్కువ ఓ పక్క తక్కువ అయితే షోల్డర్ వెనక్కి ముందుకు జరిగిపోతూ ఉంటుంది షోల్డర్ మీద కుట్టు. అందుకని అలా చూసుకుని వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి చేతులు. ఒకవేళ చేతులు తగ్గినా పెరిగినా ముందుగానే తెలుస్తుంది మనకి. దాన్ని బట్టి చంక అడ్జస్ట్ చేసుకోవాలా ఏం చేయాలనేది అర్థమవుతాయి. ఇట్లా చేతికి ముందు ఒక కుట్టేసుకుని తర్వాత దీని మీద మళ్ళీ డబుల్ కుట్టేసుకోవాలి. ఆ డబుల్ కుట్టేసిన తర్వాత రెండో చేయి కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోవాలి. ఇంకా తర్వాత ఇప్పుడు ఈ బాడీ మొత్తం తయారైపోయింది కదా, చేతులు అన్నీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టడానికి మనం ఇప్పుడు దీనికి డైరెక్ట్గా ముక్క 3.5 తీసుకున్నాం. దీన్ని ఇంకా 2 ముక్కలు చేయాల్సిన పని లేదు, బ్యాక్కి ఫ్రంట్కి అని డైరెక్ట్గానే తీసుకుని పెట్టుకుని దీనికి డాట్స్ పెట్టుకుంటాం. నడుము 4 భాగాలు చేసుకుని ఫస్ట్ 2 భాగాలుగా సెంటర్, తర్వాత మళ్ళీ రెండింటిని 2 భాగాలుగా చేసుకుని 4కి అలా డాట్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి స్టార్ట్ చేసుకుని ఈ ముక్కని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కూర్చోబెట్టుకుంటూ 2 భాగాలు మొత్తం 4 భాగాలు తీసుకున్నాం కదా, మొదటి భాగం ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి మధ్యలోకి వచ్చేలాగా చూసుకోవాలి డాట్. అంటే మనం కూర్చోబెట్టడానికి మరి ఒక పక్క ఎక్కువైపోకుండా ఒక పక్క తక్కువ అవ్వకుండా ఉండడం కోసం మొత్తం ఒక లెవెల్గా రావడం కోసం ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఆ డాట్స్ కరెక్ట్గా అక్కడికి వచ్చేలాగా చూసుకుంటూ కూర్చోబెట్టుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ కూర్చోపు తీసి ఎక్కువ పెట్టాల్సి వస్తుందా తక్కువ పెట్టాల్సి వస్తుందా చూసుకుంటూ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకుంటూ వెళ్తే దీనికి ఈ జాకెట్కి సరిపోయింది, ఈ డ్రెస్కి సరిపోయింది. ఒకవేళ మీరు ఎప్పుడైనా కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంటే మళ్ళీ తీసి మళ్ళీ కూర్చోబెట్టుకోండి. అంతేగాని క్లాత్ని కట్ చేయకూడదు. ఎక్కువ వస్తే ఎక్కువ వచ్చింది కదా అని చెప్పి క్లాత్ కట్ చేయడం, తక్కువ వస్తే దాన్ని మళ్ళీ ఏదైనా జాయింట్ చేయడం కన్నా ఇలా చేసుకుంటే బెటర్. కూర్చోపు తీసి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి ముందే డాట్స్ పెట్టి ఉంచాను. మీరు కటింగ్ చూసినప్పుడు అర్థమవుతుంది, కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ డాట్స్ అన్నీ ఎలా పెట్టాను అనేది. ఇట్లా అన్నీ ఒక కుచ్చు మీద ఒక కుచ్చు ఎక్కించుకుంటూ, అంటే ఇప్పుడు ఈ డ్రెస్ ఆవిడ కొంచెం సన్నగానే ఉంటుంది కానీ లూజ్ ఎక్కువ పెడుతున్నాను, క్లాత్ ఉంది కదని చెప్పి ఎక్కువ పెడుతున్నాను, అందుకని పెద్ద పెద్ద ఫిల్ట్లు వస్తున్నాయి. అలా పెద్ద ఫిల్ట్ వచ్చినా కానీ వెడల్పుగా పెట్టకుండా ఒక ఫిల్ట్ మీద ఒక ఫిల్ట్ ఎక్కించుకుంటే సన్నగానే కనిపించేలాగా పెట్టుకుంటే నీట్గా బాగుంటుంది. ఇలా ఫ్రంట్ పార్ట్కి మొత్తం ఇప్పుడు ఈ నేను కింద 3.5 తీసుకున్నాను కదా క్లాత్, దానిలో సగం వచ్చేటట్టు 1.5-2 మీటర్లు వచ్చేలాగా పెట్టుకోవాలి. దానికి నేను ముందే డాట్స్ పెట్టుకున్నాను కాబట్టి నేను ఇలా చూసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈజీగా. అలా డాట్స్ పెట్టకపోతే నాకు కూడా తెలియదు ఎంత పెడుతున్నాను, మిగులుద్దా తగ్గుదా ఉంటుంది అనేది నాకు కూడా తెలియదు అనమాట. డాట్స్ ఉంటేనే తెలుస్తుంది. ఇలా మొత్తం చివరి దాకా పెట్టేసుకుని దీనికి ఇక్కడ చివర ఇప్పుడు ఈ పార్ట్ అంటే మొత్తం 3.5లో సగానికి చిన్నగా ఇక్కడ కట్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనం తెలియడం కోసం మళ్ళీ సైడ్కి వెళ్ళిపోయేటప్పుడు ఉండడం కోసం నేను డాట్ పెట్టాను. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో అక్కడ కరెక్ట్గా అట్లా ఒక 2 అంగుళాలు కట్ చేసుకున్నాను. ఇక్కడికి ఫ్రంట్ పార్ట్కి అయిపోయింది. మొత్తం ముక్క చేసైనా కుట్టుకోవచ్చు, అదంతా ఎందుకు అనేసి అనుకుంటే ఇలా అయినా చేసుకోవచ్చు. మళ్ళీ ముక్క చేసినప్పుడు సైడ్ అంతా కలపాలి కదా, అలా కలిపే పని లేకుండా నేను కొంచెం కట్ చేసుకున్నాను. అక్కడ నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ బ్యాక్ పార్ట్కి పెట్టుకుంటూ దాన్ని కూడా కూర్చోబెట్టుకుని సరిపెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ ఖర్చుల మీద మళ్ళీ లైనింగ్ పెట్టుకోవాలి. లైనింగ్ పెట్టేటప్పుడు లైనింగ్కి కూర్చోబెట్టే పని లేదు. లైనింగ్ మనం అంబ్రెల్లా మోడల్ పెట్టుకుంటున్నాం కాబట్టి దీనికి కూడా ఇలాగే మొత్తం వస్తుంది బారుగా. దాన్ని కూడా ఫ్రంట్కి బ్యాక్కి ముందు అలా మార్క్ పెట్టుకొని కట్ చేసుకుని ఇక్కడ నుంచి మనం కట్ చేసేటప్పుడే నడుము కొలత ప్రకారం కట్ చేసుకున్నాం, ఎక్కువ తక్కువ రాకుండా. ఇంక ఇప్పుడు దీనికి సరిపడా వచ్చేస్తుంది, పైన బాడీకి సరిపడా ఈ లైనింగ్ ముక్క వచ్చేస్తుంది. దీన్ని అదే రకంగా కుట్టేసుకుని పాదం కుట్టేసుకుని ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకుని పైన మళ్ళీ పాదం కుట్టేసుకోవాలి ఖర్చు జరిగిపోకుండా అటు ఇటు. ఇలా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకున్న తర్వాత ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకుని, లేకపోతే ఇంకా ఖర్చుని పైకి మడిచేసి పాదం కుట్టేసుకోవాలి. ఇది లాస్ట్ వరకు చూడండి వీడియో, అప్పుడు మీకు అర్థం అవుద్ది క్లియర్గా సైడ్ మళ్ళీ ఎలా కలపాలి అనేది. ఇప్పుడు ఇలా మళ్ళీ పాదం కుట్టేసుకోవాలి. ఈ పాదం కుట్టేసేటప్పుడు కూడా ఖర్చుని పైకి తిప్పుకోవాలి, బాడీ పైకి వచ్చేటట్టుగా లోపల ఉన్న ఖర్చుని
బాడీ పైకి వచ్చేలాగా తిప్పుకుంటూ కుట్టేసుకోవాలి. కిందకి తిరిగితే మనం పైన వేసిన కుట్టుకు ఉపయోగం ఉండదు. ఇప్పుడు వేసే కుట్టు ఈ మనం కుట్టిన కుచ్చు ఊడిపోకుండా ఉండడం కోసం మళ్ళీ పాదం కుట్టేస్తున్నాం. తర్వాత దీనికి నడుం దగ్గర ఏమైనా లూజ్ ఉంటే కట్టుకోవడానికి బందులు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ అలాగే అందరూ పెట్టిస్తున్నారు. దీనికి ఒక 2.5 వెడల్పు ముక్కలు తీసుకుని, అంటే వాళ్ళు వాడేదాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. 2.5 అంగుళాల వెడల్పనే కాదు, ఇంకా ఎక్కువ వెడల్పు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. కొంతమంది సన్నగా అడుగుతారు, అప్పుడు అంగుళం వెడల్పు తీసుకుని వాటిని సన్నగా బందులు కుట్టుకోవచ్చు. స్టార్టింగ్గా కొంచెం క్రాస్గా కుట్టుకోవాలి. ఇలా క్రాస్గా కుట్టుకుని తర్వాత లైన్గా కుట్టుకుని వెళ్ళిపోవాలి. దీన్ని నేను తిరగలు తీసేటప్పుడు వీడియో కొంచెం మిస్ అయిందండి. అది సైకిల్ సో కానీ లేదా ఒక చీపురు పుల్ల కానీ ఉంటే దాంతో తిరగలు తీసుకుంటే ఈ ఖర్చులు లోపలికి వెళ్ళిపోయి గొట్టంలాగా అట్లా లైన్గా వస్తాయి అన్నట్టు బందులు. అది నేను వీడియో మిస్ అయింది. ఇలా సైకిల్ సోతో తీసుకోవాలి. ఆ తర్వాత వీటిని నడుం దగ్గర వెనకవాళ్ళ పార్ట్కి కరెక్ట్గా మనం కూర్చోబెట్టిన దగ్గర పెట్టుకోవాలి. ఇది ఎంత బారు పెట్టాలంటే కరెక్ట్గా ఈ పార్ట్ మొత్తం ఎంత బారు ఉంటుందో బ్యాక్ పార్ట్ అంత బారు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. సేమ్ రెండో పక్కన కూడా ఇటు నుంచి ఆ చివరికి ఎంత బార్ వస్తుందో చూసుకుని అటు నుంచి ఇటు పెట్టుకుని కుట్టుకోవాలి డాట్. ఇది మన వీ షేప్ కుట్టింది అటుపక్క వెళ్ళాలి. ఇటుపక్క కుట్టే బొందుకి అటుపక్క వెళ్ళాలి. అటుపక్క కుట్టిన బొందుకి వీ షేప్ ఇటుపక్క వచ్చేలాగా కుట్టుకోవాలి. అవి అప్పుడు 2 ముడేసుకున్నప్పుడు కరెక్ట్గా ఉంటాయి, బాగుంటుంది. ఇలా ఎక్స్ట్రా తీసేయాలి. మరీ ఎక్కువ ఉన్న కింద కల్లా వచ్చేసిన బొందులు బాగోదు. కరెక్ట్గా ఇట్లా నడుంకి ఆ చివరి నుంచి చివరికి బార్ వచ్చేలాగా పెట్టుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఈ రెండింటిని ముడేసి, అంటే ముడేయకపోతే మళ్ళీ మనం కుట్టేటప్పుడు సైడ్ ఖర్చులోకి వచ్చేస్తే మళ్ళీ అది కట్ అయిపోవచ్చు. అందుకని ఇట్లా ముడేసి పెట్టేసుకుంటే ఇంక ఖర్చులోకి రాకుండా ఉంటాయి. తర్వాత చేయి లూజ్ అంతా చూసుకుని, ఇప్పుడు ఈ డ్రెస్కి వచ్చేసి 5 చేయి లూజు 5 పెట్టుకుని ఇంకా కుట్టేసుకోవాలి. చంక దాకా సమానంగా పట్టుకుని ఈ ఖర్చు మొత్తం అంగుళన్నర పెట్టా నేను, అదే రకంగా వేసుకుంటూ వెళ్ళాలి. చంక దగ్గరికి వచ్చాక చంక ఖర్చులు పైకే ఉండాలి, అంటే చేతికి వైపే ఉండేది చూసుకోవాలి. కిందకుంటే చంక పట్టేస్తే అది గుర్తుంచుకోండి. తర్వాత ఇక్కడ మనం పెట్టిన బొందులు ఏమైనా జారిపోతున్నాయి కిందకి ఏమైనా చూసుకుంటూ అవి కరెక్ట్గా మడతలోకి వచ్చేలా చూసుకుని అక్కడ వరకు కుట్టుకోవాలి. నడుము వరకే కుట్టాలి, కింద వరకు కుట్టకూడదు. నడుము వరకు లైనింగు ఒరిజినల్ కలిపి కుడతాము. నడుము దగ్గర నుంచి కిందకి లైనింగు ఒరిజినల్ వేరువేరుగా కుడతాం. పక్కన ఎక్స్ట్రా ఎప్పుడన్నా తీసుకోవడానికి కుట్టేసుకుని రెండో సైడ్ కూడా ఇలాగే కుట్టేసుకుని, ఇప్పుడు చేతికి ఒక చేతిని టేప్తో కొలిసాం కదా, రెండో చేతిని టేప్తో కొలవకుండా మనం ఫస్ట్ కుట్టిన చేతితో కొలుసుకుంటే 2 సమానంగా వస్తాయి. టేప్తో కొలిస్తే ఒక పాయింట్ అటు ఇటు అవ్వచ్చు. అందుకని ఇలా చూసుకుని రెండో చేయి కూడా కుట్టేసుకుని ఇప్పుడు సైడ్ కుట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దురండి. ఇట్లా 2 సైడ్లు అయిపోయిన తర్వాత కిందకి సైడ్లు కుట్టేటప్పుడు ఈ నడుం దగ్గర నుంచి ఒరిజినల్ పట్టుకుని ఒరిజినల్ వరకు ముందు పాదం కుట్టంటే మనం ఖర్చు పెట్టాం కదా అంగుళన్నర ఖర్చు, అక్కడ నుంచి వేసుకెళ్ళాలి. పైన కుట్టిన గుర్తుంటుంది, అక్కడ నుంచి కింద కుట్టుకెళ్ళాలి. ఇలా ఈ సైడ్ అయిపోయిన తర్వాత దీన్ని డబుల్ కుట్టు కూడా వేసుకొని ఖర్చుకి పీసులు రాకుండా డాట్స్ కూడా పెట్టుకోవాలి కత్తెరతో. ఆ తర్వాత రెండో సైడ్ మనం పైన మొత్తం కటింగ్ లేకుండా కొంచెం ఓపెన్ ఇచ్చాం కదా, అదొక అంగుళన్నర అలా ఉంటుంది, అది వరకే కుట్టుకోవాలి. ఇది మాత్రం బార్ చివరి దాకా ఉంటుంది కాబట్టి కుట్టేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా 2 కుట్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఆ తర్వాత ఈ రెండో సైడ్ కొంచెం కుట్టాం కదా, అది కుట్టేసి అక్కడ కరెక్ట్గా ఖర్చుకి కట్ చేసుకోవాలి. మనం కుట్టిన దాకా కట్ చేసుకోవాలి కింద ఒరిజినల్ది. ఆ కటింగ్ దగ్గర నుంచి ఇప్పుడు లైనింగ్ కుట్టుకెళ్ళాలి. అప్పుడు 2 వేరువేరుగా ఉంటాయి, లైనింగు ఒరిజినల్ కలవకుండా వేరువేరుగా ఉంటాయి. ఇలా మొత్తం కుట్టడం అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇట్లా లైనింగ్ వేరుగా వస్తుంది, ఒరిజినల్ వేరుగా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల డ్రెస్ ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు రౌండ్గా తిరిగిన అంబ్రెల్లా లాగా చక్కగా లూజ్ వస్తుంది విడివిడిగా.